Praise the Lord. Thank you once again for the opportunity. ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరొకసారి వందనాలండి. హార్డ్ హార్ట్ అని డాడీ చెప్తుంటే నాకు కూడా గుర్తు, ఎన్నోసార్లు నేను కూడా అదే తప్పు హార్డ్ హార్ట్. సో కఠినమైనటువంటి హృదయం అని మా తండ్రి గారు చెప్తుంటే నేను కూడా అనేకసార్లు ఇలాంటి కఠినమైనటువంటి హృదయం కలిగి ఉన్నాను కదా, నాకు గుర్తొచ్చింది. ప్రిజంప్షియస్ సిన్ ఇన్ సామ్ 19. కీర్తన గ్రంథం 19వ అధ్యాయంలో ప్రిజంప్షియస్ సిన్స్, దురభిమాన పాపములో అని వ్రాయబడి ఉంటుంది. ఇంకొకటి మాట గుర్తొచ్చింది నాకు, హీబ్రూస్ 12:1, ద సిన్ దట్ ఈజీలీ ఎంటాంగిల్స్ అస్. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మొదటి వచనంలో వ్రాయబడింది, సులువుగా చిక్కుల పెట్టు పాపము. దట్స్ ద వన్ దట్ కమ్స్ టు మై హార్ట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. దట్స్ ద థింగ్ దట్ గెట్స్ మీ ఆల్ ద టైమ్. ఇది అనేక సార్లు నా దృష్టికి వస్తూ ఉంటుంది. దిస్ ఇస్ ద థింగ్ దట్ యాక్చువల్లీ గెట్స్ మీ, ఎంటాంగిల్స్ మీ. దేర్ ఇస్ వన్ సిన్. ఈ పాపమే నన్ను ఎక్కువగా అనేక సార్లు చిక్కులు పెడతా ఉంటుంది. ఎవ్రీబడి విల్ హ్యావ్ దట్ వన్ సిన్ దట్ ఈజీలీ క్యాచెస్ యూ. మనందరిలో ఏదో ఒక పాపం ఉంటుంది. ఆ పాపం అనేది మనల్ని సులువుగా చిక్కులు పెడుతూ ఉంటుంది. దట్స్ వాట్ హీబ్రూస్ 12:1 సేస్, ద సిన్ దట్ ఈజీలీ ఎంటాంగిల్స్ యూ. కనుక హెబ్రీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనంలో రాయబడిన అంశం ఏంటంటే సులువుగా చిక్కుల పెట్టు పాపము. సో ఇఫ్ వీ నో వాట్ దట్ సిన్ ఇస్ అండ్ ఇఫ్ వీ రిపెంట్ అండ్ యాక్సెప్ట్ అండ్ పుట్ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద లార్డ్, హీల్ హెల్ప్ అస్ యాక్చువల్లీ టు గెట్ రిడ్ ఆఫ్ దట్ హార్డ్ హార్ట్. మనకు వ్యక్తిగతంగా ఆ పాపం ఏదో మనకు తెలుసును కనుక ఆ పాపాన్ని మనము యథార్థంగా ఒప్పుకొని ప్రభు యొక్క పాదముల చెంత పెట్టినప్పుడు ప్రభు ఆ పాపం నుంచి వైదొలగడానికి సహాయం చేస్తాడు. లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్ టు 1 Corinthians chapter 15. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంకి వెళ్దామండి. సారీ chapter 11. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. Let's read alternatively from verse 23 to 32. 23వ వచనం నుంచి 32వ వచనం వరకు మార్చి చదువుకుందామండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుంచి 32వ వచనం వరకు. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని, ప్రభువైన యేసు తనకు అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన ఆయన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి ఎగును. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. అయితే మనల్ని మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదుము. These verses we should have by-hearted by now. I'm surprised all of us are still reading it. చాలామంది ఇంకా చదువుతూ ఉన్నారు. ఈ వాక్య భాగాలన్నీ మనము ప్రతి ఆదివారం చదువుతుంటాం కాబట్టి ఇవన్నీ మనం కంఠస్థం చేసి ఉండాలి. So this should be a second nature. సెకండ్ నేచర్ అంటే రెండవ స్వభావం. ఇది రెండవ స్వభావం అన్నమాట. మసిల్ మెమరీ అంటారు దీన్ని. ఏమంటారంటే మజిల్ మెమరీ అని ఇంగ్లీష్లో అంటాం. మసిల్ మెమరీ అంటే దేర్ ఆర్ సమ్ థింగ్స్ దట్ వీ డూ వితౌట్ ఈవెన్ థింకింగ్ అబౌట్ ఇట్. కొన్ని మనం నేర్చుకున్న సంగతులు ఏ రకంగా ఉంటాయంటే మనం చదవని అవసరం లేదు, ఆటోమేటిక్గా వచ్చేస్తుంటాయి. సో దిస్ షుడ్ బి వన్ ఆఫ్ దోస్ థింగ్స్. కనుక ఇప్పుడు చదువుకున్నటువంటి లేఖన భాగాలు కూడా ఆ రకంగానే ఉండాలి. ఓకే. So we'll also read Jeremiah chapter 32 verse 17. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయం 17వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందామండి. ఇర్మియా గ్రంథము 32:17. 32వ అధ్యాయము 17వ వచనం అండి. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయం 17వ వచనం. యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతి యెహోవా అని పేరు వహించువాడా, శూరుడా, మహాదేవ, నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి ఆకాశంలో సృజించితివి, నీకు అసాధ్యమైనది ఏదియూ లేదు. నథింగ్ ఈస్ టూ డిఫికల్ట్ ఫర్ యూ. నీకు అసాధ్యమైనది ఏదియూ లేదు. లెట్స్ ఆల్సో రీడ్ మాథ్యూ చాప్టర్ 19 verse 26. మత్తయి సువార్త 19వ అధ్యాయం
వర్స్ 26. మత్తయి సువార్త 19వ అధ్యాయం 26వ వచనం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 26వ వచనము అందరం కలిసి చదువుకుందామండి. మత్తయి సువార్త 19వ అధ్యాయం 26వ వచనం. మనుషుల వలనని చెప్పితిమా 29 No, 1926. సారీ స్టక్. Let's read it again. Matthew 19:26. 19వ అధ్యాయం 26వ వచనం. యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పెను. Okay. Nothing is too difficult for you in Jeremiah. ఇర్మియా గ్రంథంలో రాయబడి ఉంది దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదని. Matthew 19:26 says, with God all things are possible. మత్తయి సువార్త 19వ అధ్యాయం 26వ వచనంలో దేవునికి సమస్తమును సాధ్యమని వ్రాయబడి ఉంది. Let us pray before we look into the word. కనుక ప్రభు యొక్క బలుల ప్రవేశం ముందు ప్రార్థిస్తామండి. Our loving and living Heavenly Father, ప్రేమ కలిగినటువంటి సజీవమైనటువంటి దేవా, Lord, I also want to join along with your saints this morning to worship you and to praise you. నీ యొక్క పరిశుద్ధులతో కలిసి నేను కూడా ఆరాధించడానికి మీరు కలుగజేసినటువంటి తరుణాన్ని బట్టి వందనాలు. Lord, thank you for your word from Micah 6 and 7. ప్రభువా, మీకా గ్రంథము 6వ అధ్యాయం 7వ అధ్యాయం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు. Lord, I do also not have any answers for the questions that you have asked me this morning. ప్రభువా, ఉదయకాల సమయంలో మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ నా దగ్గర సమాధానం లేదని ఒప్పుకొంచున్నాను. I have tried many times to do it myself by bringing things that you do not accept. ప్రభువా, అనేకసార్లు నా సొంత రీతిలో నేను ఈ సొంత కార్యములు చేసి మిమ్మల్ని సంతృప్తిపరచాలని తలస్తూ వచ్చాను. I also tried to bring rivers of oil, thousands of calves. In my own way, I tried to please you. ప్రభా, అనేక మంది వేల కొలది యొక్క గొర్రెలు మేకలు తర్వాత ప్రభా నదుల కొలది తైలము తీసుకురావాలని నేను ప్రయత్నం చేస్తూ వచ్చాను. But you have not accepted it. You only want a broken and contrite heart. ప్రభా, అయినప్పటికీ మీరు విరిగినటువంటి నలిగినటువంటి మనస్సునే మీరు కోరుతూ వచ్చారు. Yeah, thank you for reminding me from your word that you are a merciful God, a kind and compassionate God. ప్రభా, మా యెడల మీరు జాలి కలిగినటువంటి దయగలిగిన కృప చూపే దేవుడు అయినందుకే మీకు ఎంతగానో వందనాలు, స్తోత్రాలు. Yes, Lord. You are slow to anger, quick to forgive. And you, ప్రభా, కోపించుటకు మీరు తొందరపడే దేవుడు కాదు ప్రభా, కోపించుటనే జాలి చూపించే దేవుడు అయినందుకే మీకు ఎంతగానో వందనాలు, స్తోత్రాలు. thank you for throwing my sins away as far as east as west. ప్రభా, తూర్పునకు పడమరకు ఎంత దూరమో అంత దూరం నా పాపములన్నీ మీరు పారవేసిన విధానాన్ని బట్టి వందనాలు. Thank you for your son Jesus Christ. ప్రభా, మీ యొక్క కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి వందనాలు. For his crucifixion, his resurrection and his ascension. ప్రభా, ఆయన యొక్క శిలువ కార్యము, ఆయన యొక్క భూస్థాపన, ఆయన యొక్క ఆరోహణమైనటువంటి కార్యాన్ని బట్టి వందనాలు. Above all, Lord, I want to thank you for the salvation you have given me. ప్రభా, నాకు ఇచ్చినటువంటి గొప్ప రక్షణ బట్టి మీకు ఎంతగానో వందనాలు, స్తోత్రాలు. Lord, we want to commit the word that we just read from Jeremiah and from Matthew. ప్రభా, మత్తయి సువార్త నుంచి ఇర్మియా గ్రంథం నుంచి చదివినటువంటి లేఖన భాగాలు మీ పాదాల దగ్గర పడుతున్నాం. Lord, before we take part in the table, please, we pray that you would please help us examine ourselves. ప్రభు యొక్క బలలో ప్రవేశింపక ముందు ప్రభా, యోగ్యమైనటువంటి విధానంలో మమ్మల్ని మేము పరీక్షించుకొనుటకు మీరే సహాయం చేయండి. You have given a very strict warning to examine and then take part in the table. ప్రభా, మీరు ఇచ్చినటువంటి కఠినమైనటువంటి నియమావళిని బట్టి వందనాలు. ప్రభు బలలో ప్రవేశించినప్పుడు ప్రభా, మమ్మల్ని మీరు పరీక్షించుకొని యోగ్యమైన విధానంలో పాలు పంపులు పొందాలని మీరు సెలవిచ్చారు. Please help us to examine in the light of the word. ప్రభా, దేవుని యొక్క వాక్య భాగం ఆధారంగా చేసుకొని మమ్మల్ని మేము పరీక్షించుకున్నట్టుకు మీరే సహాయం చేయండి. We bring this place and all of us under the sprinkling blood of the Lord Jesus Christ. ప్రభా, ఈ స్థలమును మమ్మల్ని అందరినీ మీ యొక్క ఆధీనంలోకి తీసుకొని వస్తున్నాం. Pray that you speak to our hearts, and Lord, pray that you would help us retain the words that we hear today. ప్రభా, మా హృదయాలను తాకి మేము ఏదైతే లేఖన భాగం వింటున్నామో ఆ వాక్యాన్ని మా హృదయంలో భద్రం చేసుకున్నట్టుకు మీరే సహాయం చేయండి. May your son get all the glory. ప్రభా, మీ యొక్క కుమారుడు మాత్రమే మహిమ పొందునుగాక. For we ask in his holy name. ప్రభా, ఆయన యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. These two verses are very familiar verses to all of us. ఈ చదువుకున్నటువంటి లేఖన భాగాలు మనకందరికీ బాగా పరిచయమైనటువంటి లేఖన భాగాలే. Yeah, Jeremiah 32:17 says, nothing is too difficult for the Lord. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 17వ వచనంలో మనం చదువుకున్న రీతిగా దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదని వ్రాయబడి ఉంది.
And Matthew 19:26 says, with God all things are possible. మత్తయి సువార్త 19వ అధ్యాయము 26వ వచనంలో వ్రాయబడి ఉంది, దేవునికి సమస్తము సాధ్యమైన వ్రాయబడి ఉంది. What is the real meaning of these two sentences? ఈ రెండు చదువుకున్నటువంటి లేఖన భాగాల యొక్క భావార్థం ఏంటి? Is everything possible for the Lord? Is anything too difficult? Is it literally true? ప్రభువైన యేసుక్రీస్తు వారికి అన్నీ సాధ్యమా? ఇది నిజంగా మనము ఊహించవచ్చునా? Do we really believe in this? మనము దీన్ని ఖచ్చితంగా నమ్ముతామా? We will try and understand these two sentences today. కనుక ఈ ఉదయకాల సమయంలో ఈ రెండు పదాలకు ఉన్నటువంటి, ఈ రెండు మాటలకు ఉన్నటువంటి అర్థం ఏంటో మనం ధ్యానం చేద్దాం. This is what we need to do. We are called to worship Him, to serve Him, and to know Him. ప్రభువైన యేసుక్రీస్తుని ఆరాధన చేయడానికి, ఆయనకు సేవ చేయడానికి, ఆయనను మహిమపరచడానికి మనము పిలువబడ్డాము. And to know Him, to understand our God. కనుక ప్రభువైన యేసుక్రీస్తుని తెలుసుకోవడానికి, ఆయనను వ్యక్తిగతంగా అర్థం చేసుకోవడానికి మనం పిలువబడ్డాము. That was Jesus' prayer in chapter 17 of John's Gospel. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రార్థన కూడా అలాగునే ఉంది. He was praying to the Father and said, Father, help the people that you have given me know me and you. ప్రభువైన యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఈ రకంగా సెలవిస్తూ ఉన్నారు, ప్రభువా, ఇక్కడ ప్రజలందరికీ నేనెవరో మీరెవరో సంపూర్ణంగా తెలుసుకోవడానికి వీరి యొక్క కన్నులు తెరవమని ప్రార్థన చేస్తూ వచ్చారు. We need to know and understand Him. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనము ఎరగాలి, ఆయన గురించి తెలుసుకోవాలి. Yeah. This is what is called as theology. దీనిని ఏమంటామంటే థియాలజీ అని అంటాం. Theology means study of God. థియాలజీ అన్న పదానికి అర్థం ఏంటంటే దేవుని గురించి తెలుసుకొనుట. We study everything else, zoology, psychology, biology, physiology. We do everything except theology. మనము బయాలజీ, సైకాలజీ, ఇంకా జువాలజీ, రకరకాల సబ్జెక్ట్స్ అన్ని చదువుతూ ఉంటాము. ఈ థియాలజీని మాత్రము చదవము. థియోస్ అంటే గాడ్ అని, ఆలజీ అంటే స్టడీ అని. దేవుని గురించినటువంటి ఈ గ్రంథాన్ని మనము ఈ థియాలజీని మాత్రం చదవము. So we need to spend as much time as possible to study God. కనుక దేవుని గురించి మనం ఎంతగానో చదివి, దేవుని గురించి ఎంతగానో మనం తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. So today we will try and unpick or actually understand those two sentences that we read in కనుక మనం చదువుకున్నటువంటి రెండు లేఖన భాగాల్లో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి అర్థం ఏంటో మనం తెలుసుకుంటూ వద్దాం. How I am going to do it is, I am going to say what are the things that God cannot do. మనం ఏమి తెలుసుకోబోతున్నామంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమి చేయలేరో వాటి గురించి తెలుసుకొని పోతున్నాం. Maybe you might be surprised. We just read everything is possible. మనం అనుకున్నాము, మనకందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే, మీకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, దేవునికి సమస్తం సాధ్యమే, అన్నీ చేయగలడని మనం తెలుసుకుంటూ వచ్చాము. But I am going to show you today the things that God cannot do. కనుక ఇప్పుడు మనం ఏం తెలుసుకోబోతున్నామంటే, దేవుడు ఏవి చేయడో వాటి గురించి మనం తెలుసుకోబోతున్నాం. Everything is possible, but in context of what is also not possible. కనుక దేవునికి సమస్తము సాధ్యమే. ఇంకొక ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, దేవుడు కొన్ని విషయాలు మాత్రము ఆయన చేయడు అనమాట. చేయలేడు, చేయనేరడు. Okay, let's look at those verses. I'll show you. You might be surprised to know those things. ఈ సంగతులు మీకు ఎంతో ఆశ్చర్యాన్ని గొల్పించేగా ఉంటాయి. ఆ వాక్య భాగాలు మనం చూద్దామండి. First thing, let's Numbers 22 chapter 19. Chapter 22 verse 19. Numbers. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 19వ వచనం. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 19వ వచనం. Is it verse 19? 23:19. Sorry. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనం. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనాన్ని అందరం కలిసి బిగ్గరగా చూద్దామండి. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండానా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండానా. In one version I think it says God cannot lie. ఇంగ్లీష్లో చాలా చక్కగా వ్రాయబడింది, గాడ్ కెనాట్ లై. దాని అర్థం ఏంటంటే దేవుడు అబద్ధమాడడు. ఇప్పుడు చెప్పండి, తెలుగులో ఇంగ్లీష్ బైబిల్లో చక్కగా అబద్ధమాడలేడు అని వ్రాయబడి ఉంది. తెలుగు బైబిల్లో దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు అని వ్రాయబడి ఉంది. Now tell me, is everything possible for God? ఇప్పుడు చెప్పండి, దేవుడికి అన్ని చేయడం సాధ్యమా? What is not possible? దేవునికి ఏది సాధ్యం కాదండి?
He cannot lie. కనుక దేవుడు మన దేవుడు అబద్ధమాడనేరని దేవుడు. This morning I want to remind you that it is good that he cannot lie. కనుక ఇది చాలా మంచి విషయము, మన దేవుడు అబద్ధమాడనేరని దేవుడన సత్యం. Yeah, if everything was possible and if he also could lie, we will be in trouble. కనుక దేవునికి అన్నీ చేయడం కనుక సాధ్యమైతే దేవుడు ఒకవేళ అబద్ధమాడితే మన యొక్క జీవితము నాశనమయ్యే పరిస్థితిలో మనం ఉంటాం. Let's read one more. 1 Samuel chapter 15 verse 29. మొదటి సమూయేలుకు రాసిన గ్రంథము 15వ అధ్యాయం, మొదటి సమూయేలు 15వ అధ్యాయం వర్స్ 29. 29వ వచనము. మొదటి సమూయేలు 15వ అధ్యాయము 29వ వచనాన్ని అందరం కలిసి బిగ్గరగా చూద్దామండి. మొదటి సమూయేలు 15వ అధ్యాయం 29వ వచనం. మరియు ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాపపడడు. That he should not, so he cannot change his mind. Second thing. రెండవ ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే తన యొక్క మనస్సును ఆయన మార్చుకొనడు. He cannot change his mind. కనుక తన మనస్సును దేవుడు మార్చుకొనలేడు. He cannot lie. ఆయన అబద్ధమాడనేరడు. He cannot change his mind. ఆయన తన మనస్సును మార్చుకొనలేడు. Now I'll ask you a question. ఇప్పుడు ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతామండి. When we pray, మనం ప్రార్థన చేసినప్పుడు what is the intention? Is the intention to change his mind? మనము ప్రార్థన చేసినప్పుడు ఏ ఉద్దేశంతో ప్రార్థన చేస్తున్నాము? ప్రభు యొక్క మనసును మార్చాలని ప్రార్థన చేస్తున్నామా? Why do we pray? ఎందుకు మనం ప్రార్థన చేస్తాం? Lord, God is saying he does not change his mind. దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, నా యొక్క మనస్సును నేను మార్చుకోను నేను సెలవిస్తూ ఉన్నాడు. So if you pray and if you ask God to change his mind, will he do it? దేవునికి మనం ప్రార్థన చేసి ప్రభు అనే యొక్క మనస్సును మార్చుకో అంటే దేవుడు తన యొక్క మనస్సును మార్చుకుంటాడా? So that prayer is useless. అలాంటి ప్రార్థన వ్యర్థమైనటువంటి ప్రార్థన. Prayer is not to change God's mind. Prayer is to change me. ప్రార్థన మనం ఎందుకు చేయాలంటే దేవుని యొక్క మనస్సును మార్చడానికి కాదు, కానీ మన యొక్క మనస్సు మార్చబడడానికి మనం ప్రార్థన చేయాలి. My perspective about a situation should change when I pray. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో మనం ఉన్న పరిస్థితుల యొక్క దృక్పథము మార్చబడడానికి మనం ప్రార్థన చేసే వారంగా ఉండాలి. God does not change his mind. కనుక దేవుడు తన యొక్క మనస్సును మార్చుకునే దేవుడు కాదు. God has mercy depending upon your situation. నీకున్నటువంటి పరిస్థితిని బట్టి దేవుడు తన యొక్క జాలిని చూపించే దేవుడుగా ఉంటాడు. So we have to understand that it's a very important difference. కనుక ఇది చాలా అద్భుతమైనటువంటి ముఖ్యమైనటువంటి సంగతి. ఈ తేడాను మనం గమనించాలి. So we have to be, because when you try to pray and change God's mind, that becomes a selfish prayer. కనుక ఎప్పుడైతే మనం ప్రార్థన చేసి దేవుని యొక్క మనసును మార్చాలని ప్రయత్నిస్తామో అది మనము మన స్వార్థంతో కూడినటువంటి ప్రార్థనగా ఉంటుంది. Every time you pray, think, is it selfish or is it with reverence? కనుక మనం ప్రార్థన చేసే ప్రతిసారి నా యొక్క ప్రార్థన స్వార్థంతో కూడిన ప్రార్థనగా ఉందా, లేకపోతే దేవుని గణపరిచే ప్రార్థనగా ఉందా? The same, if you are making notes, there is a couple of more verses on the same. ఒకవేళ మీరు నోట్స్ రాసుకుంటూ ఉంటే గనక కొన్ని వర్సెస్ మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను. Same about on the same topic. ఈ అంశం గురించే. Hebrews 6:18. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచవలనని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యం కలుగునట్లు ప్రమాణం చేసి వాగ్దానము దృఢపరచెను. He cannot lie. It is impossible to lie. That's what it says. ఇక్కడ చాలా చక్కగా వ్రాయబడింది, అబద్ధమాడజాలని దేవుడని వ్రాయబడింది. Yes. Titus 1:2 as well. తీతు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. Yes. Titus chapter 1 verse 2. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనము చూద్దామండి. మనకు తెలుగులో అన్నీ కలిసి ఉన్నాయి 4వ వచనం వరకు. దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాసం నిమిత్తమును నిత్య జీవను గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తులైన పౌలు
మన అందరి విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడగు తీతుకు శుభమని చెప్పి వ్రాయినది. ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేసెను గాని. So just అబద్ధమాడ. కనుక ఇక్కడ రాయబడినటువంటి అంశం అబద్ధమాడనేరని దేవుడు. So is everything possible now? కనుక దేవుడికి అన్ని సాధ్యమయ్యే సంగతులు ఉంటున్నాయా? We saw two things which are not possible. కనుక రెండు సంగతులు దేవుడు ఆయనకు ఏవి సాధ్యము కావో చూస్తూ వచ్చాము. He cannot lie. మొట్టమొదటిగా ఆయన అబద్ధం ఆడలేడు. He cannot change his mind. ఆయన తన యొక్క మనస్సును మార్చుకున్నాడు. Okay, let's see the third one. Hebrews chapter 7. మూడో చూద్దామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము. Hebrews chapter 7 verse 21. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 21వ వచనము. అందరం కలిసి చూద్దాం. 20 నుంచి 22 వరకు మనకు కలిసి ఉన్నాయి. మరియు ప్రమాణం లేకుండా యేసు యాజకుడు కాలేదు గనుక ఆయన మరి శ్రేష్టమైన నిబంధనకు పూట కాపాయను. వారైతే ప్రమాణం లేకుండా యాజకులగుదురు గాని ఈయన నీవు నిరంతరము యాజకుడవై ఉన్నావని ప్రభు ప్రమాణం చేసెను. ఆయన పశ్చాత్తాపపడడు అని ఈయనతో చెప్పిన వాని వలన ప్రమాణపూర్వకముగా యాజకుడాయను. In Telugu it's very nice. He cannot repent. కనుక తెలుగులో చాలా స్పష్టంగా వ్రాయబడింది, ఆయన పశ్చాత్తాపపడడు. He cannot. ఆయన పశ్చాత్తాపపడడానికి ఆస్కారమే లేదు. Is there a possibility that God will ever say sorry to you? ఒకసారి మీరు ఈ సంగతిని ఆలోచించండి. ఎప్పుడైనా సరే దేవుడు మనకు క్షమాపణ చెప్పడానికి సాధ్యమవుతుందా? Is there any time he can say అయ్యో that was not meant for you, it was somebody else, I'm sorry. ఎప్పుడైనా సరే దేవుడు ఈ రకంగా చెప్పిందా, అయ్యో అది నీకు కాదు, అది వేరే వాళ్ళకి సంబంధించింది, పొరపాటుగా జరిగిందని చెప్పడం, దేవుడు సారీ చెప్పడం జరుగుతుందా? I got the wrong address. పొరపాటుగా ఏదో వేరే వాళ్ళకి ఇవ్వబోయి నీకు ఇచ్చాను అన్నట్లుగా దేవుడు అనడం జరుగుతుందా? I thought I will give him the cancer but I gave you the cancer, I'm so sorry. అతనికి ఇవ్వాలనుకున్నాను, పొరపాటుగా నీకు ఇచ్చాను, నీ నుంచి తీసేసి అతనికి ఇవ్వాలని అనడం సాధ్యమవుతుందా? It's not possible. అది సాధ్యం కాదు. He cannot say sorry. దేవుడు పశ్చాత్తాపపడడు. Yes. Okay. He cannot lie. ఆయన అబద్ధమాడనేరడు. He cannot change his mind. ఆయన తన మనస్సును మార్చుకున్నాడు. He cannot say sorry. ఆయన పశ్చాత్తాపపడడు. Okay, let's see another thing. John chapter 5 verse 30. ఇంకొక విషయం చూద్దామండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 30వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయము 30వ వచనం. అందరం కలిసి బిగ్గరగా చదువుకుందామండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 30వ వచనం. నా అంతటా నేనే ఏమీ చేయలేను, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే నేను చేయగోరుదును గాని నా ఇష్ట ప్రకారము చేయగోరను గనుక నా తీర్పు న్యాయమైనది. By myself I can do nothing. నా అంతటా నేనేమీ చేయనని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. I seek not to please myself but him who sent me. నన్ను నేను సంతోషపరచుకోవడానికి కాదు కానీ నన్ను పంపిన వాని యొక్క క్రియలు చేసి ఆయన సంతోషపరచాలని నాకు ఇష్టమైనది. What Jesus is trying to say is, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమని సెలవిస్తున్నారంటే, I am not different and God Father is not different. నేను వేరే తండ్రి వేరే కాదు కానీ I will not do anything without his permission. నేను ఏ పని చేసినా తండ్రి యొక్క ఆజ్ఞ లేకుండా ఏది చేయను. I cannot do anything by myself. నా సొంతంగా నేను ఏ పని చేయను. I'll explain what the meaning is. దీని యొక్క అర్థం ఏంటో ఇప్పుడు చూద్దామండి. For some reason in our head, the Old Testament God is very angry, very big, and he's very there's a lot of killing and there's a lot of punishment and there is a lot of immediate repercussions of any sin. కనుక మన యొక్క హృదయంలో ఉన్నటువంటి ఒక అభిప్రాయం ఏంటంటే, పాత నిబంధనలో ఉన్నటువంటి దేవుడు చాలా కఠినమైనటువంటి దేవుడు, వెంటనే శిక్షించే దేవుడు, వెంటనే ఏదైనా పాపం చేసినప్పుడు దానికి శిక్షను విధించే దేవుడు అని మనం అనుకుంటూ ఉంటాం. The New Testament Jesus Christ is very compassionate. మనం అనుకునేది ఏంటంటే, కొత్త నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువులు చాలా కృప కలిగినటువంటి దేవుడు అని అనుకుంటూ ఉంటాం. Very compassionate, very gracious, very loving. ఆయన చాలా కృపగల దేవుడు, జాలిగల దేవుడు, దయగల దేవుడు అని మనం అనుకుంటాం. So we are very smart. మనం చాలా తెలివైనటువంటి వారం. Sometimes we pray to Jehovah or Old Testament Jehovah. కొన్నిసార్లు మనం యెహోవా దేవుడని పాత నిబంధన గ్రంథంలో ఉన్నట్టు యెహోవా దేవునికి ప్రార్థన చేస్తాము. Sometimes when we need something that is impossible or something that is not we know is wrong, go to Jesus Christ. కనుక మన యొక్క జీవితంలో ఏదో అసాధ్యమైనటువంటి సంగతి
కష్టమైనటువంటి సంగతి వచ్చినప్పుడు వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు కృపగల దేవుడని వెంటనే యేసుక్రీస్తు ప్రభువారికి ప్రార్థన చేస్తాం. We don't do it very openly, or we don't do it consciously. It is sort of a thing in our head that has come about, that the world has come to actually, that's how they preach. ఏదో మనము మనస్సాక్షిని ఆధారంగా చేసుకుని అలాగా ప్రార్థన చేయము, కానీ మన మైండ్లో అలాగా ఉండిపోయినటువంటి కారణాన్ని బట్టి మనకు తెలియకుండానే ఈ రకంగా మనము ప్రార్థన చేసే వారంగా ఉంటున్నాం. The Old Testament God is very harsh. మనం అనుకుంటాము పాత నిబంధనల గ్రంథంలో ఉన్నటువంటి దేవుడు కఠినమైనటువంటి దేవుడని. You sin, you die. కనుక పాపం చేస్తే ఖచ్చితంగా చనిపోతావు. You like Phinehas and Ophni. కనుక హోప్ని ఫీనహాసు అనే ఏలీ యొక్క ఇద్దరు కుమారుల గురించి మనకు తెలుసును. What did they do? వారు ఏం చేస్తూ వచ్చారండి? They came drunk into the temple. కనుక దేవుని యొక్క ఆలయంలోకి వారు త్రాగి మత్తులై వచ్చారు, చనిపోయారు. If it was Jesus Christ in New Testament, he'll forgive, right? కనుక నూతన నిబంధనల గ్రంథంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు అయితే వారిని క్షమించే దేవుడుగా ఉంటున్నాడు. Because he's gracious. ఎందుకంటే ఆయన కృప కలిగినటువంటి దేవుడు. He's very compassionate. ఆయన జాలి కలిగినటువంటి దేవుడు. No matter how big your sin is, ఎంత పెద్దదైన పాపమే నువ్వు కలిగి ఉన్నప్పటికీ he will forgive. ఆయన క్షమించే దేవుడుగా ఉంటున్నాడు. So we make that differentiation sometimes. ఇలాంటి మనము తేడాను మనం చూపించే వారంగా ఉంటాం. That's why Jesus is saying, అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నాడు, I can do nothing by, నా సొంతంగా నేను ఏం చేయను, కానీ తండ్రి ఆజ్ఞ వల్లనే, తండ్రి చెప్తేనే చేస్తానని చెప్తున్నారు. We got to be very careful. కనుక ఈ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. That was the fourth thing that we saw. ఇది 4వ అంశం. Fifth thing, 5వ అంశం చూద్దామండి. Hebrews chapter 6 verse 10. కనుక హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం అందరం కలిసి బిగ్గరగా చూద్దామండి. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారం చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమ మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. Is everything possible with God still? ఇంకా ఆలోచిస్తున్నారా దేవునికి సాధ్యం కానటివి ఏమైనా ఉన్నాయని? This is the fifth thing that I showed you, what is not possible for God. కనుక 5వ అంశం దేవుడికి సాధ్యం కానటువంటి సంగతిలో 5వ సంగతి, He cannot do injustice. దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు. He cannot. ఆయన చేయలేడు, అన్యాయం చేయలేడు ఆయన. So many times we pray out of our anger, out of our anguish, out of the situation that we are going through. కనుక మనలో హృదయంలో ఉన్నటువంటి వేదన, బాధ, ఈ పరిస్థితుల్లో మనం ఈ రకంగా మనం ప్రార్థన చేస్తూ ఉంటాము. Lord, why me? ప్రభువా నాకెందుకే, నాకొక్కనికే ఎందుకు ఇలాగ చేసావు? Why this trouble? Why am I going through this situation? ఎందుకు ప్రభువా ఈ కష్టాన్ని నా జీవితంలో నువ్వు అనుమతించావు? Why? It sounds like injustice. ఎందుకని దేవునితో నువ్వు ఏ రకంగా అడుగుతున్నావు అంటే దేవుడు నీకు అన్యాయం చేసినట్లుగా నువ్వు అడుగుతూ ఉంటావు. Because we are very quick to ask for justice. మనం ఎందుకంటే తొందరగా మనకు న్యాయం కావాలని మనం అడిగే వారంగా ఉంటాం. That's how the world works. ప్రపంచమంతా ఈ దినాన ఈ రకంగా ఉంటా ఉంది. Somebody bits you, you go to the police station in 5 minutes. కానీ ఎవరైనా నేను కొట్టినా ఏదైనా చేసినా కానీ వెంటనే పోలీస్ స్టేషన్ పరిగెత్తబోతావు. I want justice. ఈ వెంటనే నాకు న్యాయం కావాలి. You go to the court. కోర్టుకి వెళ్తుంటావు. High court, Supreme Court, any other court above that we want to go. హైకోర్టు, సుప్రీం కోర్టు, ఇంకా వాటికంటే పెద్ద కోర్ట్స్ ఉంటే అక్కడ కూడా వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉంటావు. We want justice. కనుక న్యాయం కావాలని నువ్వు అనుకుంటుంటావు. Why do you want justice? ఎందుకు మనకు న్యాయం కావాలండి? Because you think you are right. ఎందుకు నువ్వు అనుకుంటున్నావు అంటే నీ దృష్టిలో నువ్వు నీతిమంతుడు అని అనుకుంటావు. And we ask the same question to the Lord many times. ఇదే ప్రశ్నను అనేక సార్లు దేవునికి మనం వేస్తూ ఉంటాము, చెప్తూ ఉంటాము. I want justice. దేవా నాకు న్యాయం కావాలా? Why me? ఎందుకు నాకే ఇలా జరిగింది? This was Job's question. అందుకే యోబు భక్తుడు ఈ రకంగా ప్రశ్న వేస్తున్నాడు. This was his question. Why me? ఎందుకు యోబు భక్తుడు తను అడిగే ప్రశ్న ఇదే, ఎందుకు ప్రభువా నాకే ఇలా జరగాలి? What did I do? నేనేం చేశాను? His friends kept telling him, you must have done something. అతనితో ఉన్నటువంటి స్నేహితులు చెప్తారు, నువ్వు ఖచ్చితంగా ఏదో ఒకటి చేసావు, అందుకే నీకు ఇలా జరిగింది అని అంటున్నారు. For almost 30 chapters. 30 అధ్యాయాలు మనము యోబు గ్రంథం ధ్యానం చేస్తే his friends keep telling him, you must have done something. తన స్నేహితులు తనతో అంటున్నారు, నువ్వు ఏదో చేసావు కాబట్టి ఇలా జరిగిందని వాళ్ళు అంటూ ఉన్నారు. Job keeps saying, no, I did not do anything. యోబు భక్తుడు సెలవిస్తున్నాడు, నేను అలాంటి పని ఏం చేయలేదని అని చెప్తా ఉన్నాడు. Finally God speaks to Job. చివరిగా యోబు భక్తునితో దేవుడు మాట్లాడుతున్నాడు. God does not tell him why Job is going through the situation. దేవుడు యోబుతో చెప్పడు,
ఆయన ఏం చెప్పాడంటే ఎందుకు నువ్వు ఇలాంటి పరిస్థితి గుండా వెళ్తున్నావు అనే విషయాన్ని యోబుతో చర్చించడు కానీ God never says why you are going through this situation. నువ్వు ఇలాంటి పరిస్థితి గుండా ఎందుకు వెళ్తున్నావు అని యోబుతో దేవుడు అన్నాడు. But Job understood. కానీ యోబు ఆ పరిస్థితిని అర్థం చేసుకుంటాడు. Job says, I heard about you, but now I see. యోబు భక్తుడు సెలవిస్తా ఉన్నాడు, ఏమంటాడు, వినికిడి చేత నీ గురించి విన్నాను ప్రభువా, నీ గురించి నేను తెలుసుకున్నానని చెప్తా ఉన్నాడు. Let's look at that verse. ఆ వాక్య భాగాన్ని మనం చూద్దామండి. Job chapter 42 verse 2. యోబు గ్రంథము 42వ అధ్యాయం. యోబు గ్రంథము 42వ అధ్యాయం 2వ వచనాన్ని అందరం కలిసి No, 1 to 5. Actually, verse 5. Chapter 14. 42 verse 5. 42 verse 5. యోబు గ్రంథం 42వ అధ్యాయం 5వ వచనం. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. Yeah. So he understood that God is not unjust. కనుక తనకు అర్థమైన అంశం ఏంటంటే దేవుడు అన్యాయస్తుడు కాడని. Yes, 5 things. It's impossible for him to be unjust. కనుక 5 రకాలైనటువంటి సంగతులు, దేవుడు సాధ్యము కానటువంటి 5 రకాలైనటువంటి సంగతులు మనం తెలుసుకుంటూ వచ్చాం. 6th one. 6వది James chapter 1 verse 13. యాకోబు పత్రిక చాప్టర్ James chapter 1 verse 13. మొదటి అధ్యాయము 13వ వచనం. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 13వ వచనాన్ని అందరం కలిసి బిగ్గరగా చూద్దామండి. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. God cannot be tempted. కనుక దేవుడు శోధింపబడనేరనేటువంటి దేవుడు. Yeah. Why God? Why this temptation for me? అనేక సార్లు మనం అనుకుంటాము, ఎందుకు ప్రభువా నాకు ఈ శోధన వచ్చింది? What is James saying? God will never tempt you. కనుక ఇక్కడ యాకోబు భక్తుడు రాసినటువంటి అంశం ఏంటి? దేవుడు ఎప్పుడు నిన్ను శోధింపనేరడు అని రాస్తా ఉన్నాడు. So it is very contradictory. It's a paradox. కనుక ఇది మనం చూసినట్లయితే చాలా విరుద్ధమైనటువంటి వాక్యంగా మనకు కనిపిస్తూ ఉంది. I want to tell you today, God only tests. He does not tempt. కనుక ప్రాముఖ్యమైనటువంటి మాట అంటే దేవుడు అనేక సార్లు మనల్ని పరీక్షిస్తాడు కానీ ఆయన మనల్ని శోధనలో శోధింపనేరాడు ఆయన. Remember this. కనుక ఈ అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. God only tests. ఆయన దేవుడు మనల్ని పరీక్ష చేస్తాడు. He will not tempt. ఆయన ఎప్పుడు మనల్ని శోధింపనేరడు. Yeah. There is a big message that probably when another time I can give you about the 10 tests of Abraham. కనుక దీని మీద చాలా పెద్ద గొప్ప ప్రసంగమే ఉంది. దీని గురించి ఒక 10 పాయింట్స్ ఉన్నటువంటి ఒక గొప్ప ప్రసంగం ఉంది. ఇంకొకసారి ప్రభు సమయం అనుకూలించినప్పుడు దాని గురించి చూసుకుందాం. 10 tests of Abraham. కనుక అబ్రహాము జీవితంలో జరిగినటువంటి 10 పరీక్షల గురించి దేవుని గ్రంథంలో రాయబడి ఉంది. We only talk about the last test a lot of times, the sacrifice of Isaac. కనుక ఇస్సాకు గురించినటువంటి పరీక్ష గురించి అనేక సార్లు మనం ధ్యానం చేస్తూ ఉంటాము. అది చివరి పరీక్ష. There are 9 more tests. దానికంటే ముందు ఇంకా 9 పరీక్షలు అబ్రహాము ఆ పరీక్షల గుండా వెళ్తూ వచ్చాడు. So if you understand those tests, you will never say ever again that God tempted me. కనుక ఈ పరీక్షలన్నిటిని కన్నా మనం తెలుసుకుంటా వస్తే మనకు అర్థమయ్యే అంశం ఏంటంటే దేవుడు శోధింపనేరనటువంటి దేవుడు. So from today you should take that out of your dictionary in your prayer. కనుక నీ యొక్క జీవితంలో నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే దేవుడు ఎప్పటికీ నిన్ను శోధింపనేరడన్న అంశాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. God also cannot be tempted. కనుక దేవుడు శోధింపనేరడనటువంటి దేవుడు. God also cannot be tempted. దేవుడు శోధింపనేరడనటువంటి దేవుడు. Don't try to give 10,000 rupees. కనుక దేవుడికి ఏదో నువ్వు ఇచ్చేసి దేవుని శోధించాలని నువ్వు అనుకుంటే కష్టం. Lord, here's 1 lakh rupees I give you. ప్రభువా నేను 1,00,000 రూపాయలు నీకు ఇస్తున్నాను. Or Lord, I will come to church every day, pray 3 times. కనుక ప్రభువా నీ యొక్క మందిరానికి వచ్చి దినానికి 3 సార్లు నేను ప్రార్థన చేస్తాను, నాకు పొలాన్ని ఇవ్వు, నాకు పొలాన్ని ఇవ్వని దేవుని ఒకవేళ నువ్వు శోధిస్తున్నావా? కుదరదు. He cannot be tempted. కనుక ఇలాంటి కార్యాలను బట్టి దేవుడు శోధింపబడనేరాడు. Do not even try. అలాంటి ప్రయత్నం ఎప్పుడు నువ్వు చేయొద్దు. He cannot be tempted. కనుక దేవుడు శోధింపబడనేరాడు. He will not tempt. కనుక ఆయన ఎప్పుడు శోధించడు. He will only test. ఆయన ఎప్పుడు పరీక్ష మాత్రమే చేస్తాడు. So 6 things we have seen. He cannot be tempted. కనుక 6 రకాలైనటువంటి సంగతులు ఆయన ఏమి చేయలేడో మనం చూస్తూ వచ్చాం. 7thly, 7వ సంగతి John 5:30. యోహాను సువార్త 5వ అధ్యాయము 30వ వచనం. యోహాను సువార్త
5వ అధ్యాయము 30వ వచనము అందరం కలిసి బిగ్గరగా చదువుకుందామండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 30వ వచనము. నా అంతట నేనే ఏమీ చేయలేను, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుదును గాని నా ఇష్ట ప్రకారము చేయగోరను గనుక నా తీర్పు న్యాయమైనది. Yeah. So, oh, sorry, we read that already. Yes. Sorry, John 6:37. Sorry. యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 37వ వచనం. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చు వానిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను. That's a very important. కనుక చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏంటంటే, Those who come to me, నా యొద్దకు వచ్చు వానిని I cannot send them back. నేను ఎంత మాత్రం త్రోసివేయను. He cannot send them back. కనుక ఎవరైనా ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఎవరిని ఆయన త్రోసివేయడు. So the most important promise of the word of God. కనుక దేవుని యొక్క గ్రంథంలో రాయబడిన అద్భుతమైనటువంటి వాగ్దానం ఏంటంటే, If you go to Google, గూగుల్లోకి వెళ్ళి మనం సెర్చ్ చేస్తే, Dr. Google, డాక్టర్ గూగుల్ and type what are the 7 promises of Jesus. కనుక మనం గూగుల్లోకి వెళ్ళి యేసుప్రభు వారు చెప్పిన 7 వాగ్దానాలు అని మనం టైప్ చేసి చూసినట్లయితే, But this is one of the promise. కనుక ఇప్పుడు చదువుకున్నటువంటి వాక్య భాగము, నా యొద్దకు వచ్చేవారు నేను ఎంత మాత్రం త్రోసివేనన్న వాగ్దానం కనబడుతుంది. But there is a cannot in there. That is what I want to highlight. ఇక్కడ దేవుడు చెప్పేది ఏమంటే త్రోసివేయను అంటున్నాడు. ఆ మాటను నేను చెప్పాలనుకుంటున్నాను. He cannot. కనుక ఆ పని చేయలేడు, ఆయన త్రోసివేయలేడు. So there's the 7 things. He cannot lie. కనుక 7 రకాలైన సంగతులు. ఆయన అబద్ధం ఆడనేరాడు. He cannot change his mind. ఆయన తన మనస్సును మార్చుకొనడు. He cannot say sorry. ఆయన పశ్చాత్తాపపడడు. He cannot do injustice. ఆయన అన్యాయం చేయడు. He cannot be tempted. ఆయన శోధింపబడనేరడు. He cannot send anybody away. తన యొద్దకు వచ్చిన వారిని ఎంత మాత్రం ఆయన త్రోసివేయడు. So now tell me, is everything possible with God? కనుక ఇప్పుడు చెప్పండి, దేవునికి అన్ని సాధ్యమా? So we have to be దేవునికి సమస్తము సాధ్యం ఒక పాట ఉంది. There is a song, right? Yeah, దేవునికి సమస్తము So but we have to keep in mind that in the context of everything being possible for God, there are some things that are not possible for him as well, which is good. కనుక దేవునికి సమస్తము సాధ్యమైన పాట కూడా ఉంది, మీరు వినింటారు. దేవునికి సమస్తమైన సాధ్యమయ్యే సంగతులు చాలా ఉంటున్నాయి, కానీ కొన్ని సంగతులు దేవునికి సాధ్యం కానటువంటివి. అంటే ఇంకొక రకంగా చెప్పాలంటే దేవుడు చేయనేరడు, ఆయన చేయడు. అలాంటి సంగతులు కొన్ని మనం ఇప్పుడు చూసుకుంటూ వచ్చాము. One last one. కనుక చివరిగా మనం చూసుకుందామండి, Galatians chapter 6 verse 7. కనుక గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందామండి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం అందరం కలిసి బిగ్గరగా చదువుకుందాం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. Galatians chapter 6 verse 7. It is very nice in actually English. Yes. Do not be deceived. God cannot be mocked. ఇంగ్లీష్ బైబిల్లో చాలా చక్కగా వ్రాయబడింది, గాడ్ కెనాట్ బి మాక్డ్. తెలుగులో వ్రాయబడింది, దేవుడు వెక్కిరింపబడడు. ఇంకో రకంగా చెప్పాలంటే గాడ్ కెనాట్ బి మాక్డ్. ఇంగ్లీష్ బైబిల్లో ట్రాన్స్లేషన్ అంటే దేవుడు ఎప్పుడు ఆయన అపహాస్యం చేయడానికి మనకు కుదరదు. He cannot be mocked. ఆయన్ను వెక్కిరించలేం, మనం అపహాస్యం చేయలేం. We many times take things for so granted. అనేక సార్లు సంగతులన్నీ చాలా సులభంగా మనం తీసుకుంటాం. We take it as if we are entitled. మనం ఏమనుకుంటామంటే దీనికోసమే నేను ఇంకా చేయాలా అన్నట్లుగా, ఇవే నా కోసమే ఉన్నాయి అన్నట్టుగా మనం చేస్తూ ఉంటాం. These are my entitlements. What I mean by that is authority over to do such kind of things as if I am born for these things. మనం ఏమనుకుంటా ఉంటామంటే అనేక సార్లు దీనికోసమే దీనికోసమే నేను పుట్టినాను, ఇవన్నీ నేను ఈజీగా చేయగలను, దీని మీద నాకు సమస్త అధికారం ఉన్నది అన్నట్టుగా మనం అనుకుంటూ ఉంటాం. టీనేజర్స్ ఆర్ వెరీ గుడ్ ఎగ్జాంపుల్. దీనికి ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే వయసులో ఉన్నటువంటి యవనస్తులంతా టీనేజర్స్. అమ్మా, టీనేజర్ అంటాడు, ఏమంటాడంటే యవనస్తుడు, అమ్మా గివ్ మీ మనీ, డబ్బులు ఇచ్చే నాకు. అంటే ఎంటైటిల్మెంట్ అంటే ఇదే, అంటే నాకు అధికారం ఉంది, అడిగేదానికి నువ్వు ఇవ్వాలా అన్నట్లుగా. యూ థింక్ యూ డిజర్వ్ ఇట్. నువ్వు అనుకుంటావు నాకు ఇది నేను ఇవ్వాల్సిందే నువ్వు అన్నట్లుగా నువ్వు అనుకుంటావు. దాన్ని ఎంటైటిల్మెంట్ అని ఇంగ్లీష్లో అంటాం. యూ గో టు యువర్ ఫాదర్ అండ్ సే ఐ నీడ్ అ బైక్.
నాకు బైక్ కావాలి, I need a laptop. ల్యాప్టాప్ కావాలని అడుగుతావు, I need a computer. నాకు కంప్యూటర్ కావాలని అడుగుతావు. Why do you say that? ఎందుకు ఆ రకంగా అడుగుతున్నావు? It seems a teenager in the USA, అమెరికా దేశంలో ఉన్నటువంటి యవనస్తులు, టీనేజర్స్, 19 సంవత్సరాల వయసు కంటే కింద ఉన్నటువంటి వాళ్ళు, ఒక టీనేజర్ he put a case against his parents తన తల్లిదండ్రుల మీద కేసు పెట్టాడు ఆయన. What is the case? ఏంటి ఆయన పెట్టినటువంటి కేసు ఏంటంటే, my father is not giving me what I asked for. నా తండ్రి నేను ఏమడిగినా తను ఇవ్వట్లేదు, అందుకోసం నేను కేసు పెడుతున్నాను కేసు పెట్టాడు. So he said, because it is not my fault, he brought me into the world. నా తండ్రి ఏమడిగినా ఇవ్వట్లేదు, నేను ఏమడిగినా ఇవ్వాలి, ఇది నా తప్పు కాదు, నా తండ్రి తప్పు. ఎందుకంటే ఈ లోకంలో నన్ను పుట్టించింది ఎవరంటే నా తండ్రి. నేను అడగలేదు, I didn't ask to be born. నేను నన్ను పుట్టించుకోమని నేనేం అడగలేదు, కానీ ఆయనే నన్ను పుట్టించుకున్నాడు. Now he is not providing what I asked him. నన్ను పుట్టించుకున్న తర్వాత నేను అడిగింది ఇవ్వాలి కదా, నాకు ఇవ్వట్లేదు. So the case was taken before the judge. కనుక జడ్జి దగ్గరికి ఈ కేసు వెళ్ళింది. And then the judge asked the father, what do you respond? కనుక జడ్జి గారు తండ్రిని అడిగారు, మీరు సమాధానం ఇవ్వండి, ఏం చెప్తారు దీనికి? So the father said, అప్పుడు తండ్రి చెప్పారు, I will ask my father. నేను నా తండ్రిని అడిగి చెప్తానని చెప్పారు. Even I didn't ask to be born. నేను నా తండ్రిని నేను అడగలేదు నన్ను ఈ లోకంలో పుట్టించమని, ఆయన కూడా నన్ను పుట్టించినాడు. So he said, you bring him, he'll ask his father. కనుక ఆయన చెప్పాడు, నువ్వు మీ ఫాదర్ని, మీ తండ్రిని తీసుకురాపో, ఆయన పోయి వాళ్ళ తండ్రిని పిలుచుకొని వస్తాడు. ఇంకా ఇట్లా అడుక్కునే కార్యక్రమం ఇంకా. So the judge cancelled the case and sent home. కనుక జడ్జి గారు ఈ కేసుని ఏం చేశారంటే, ఆ కేసు అంతా కొట్టేసినారు, ఇది జరిగే పని కాదని చెప్పి. So we feel entitled many times and we ask God with arrogance. కనుక అనేక సార్లు ఇది నాకు చెందింది, నేను దీనికి హక్కుదారిని, హోదాదారిని అన్నట్లుగా దేవుణ్ణి మనము అడిగి ఆయన కోపం పుట్టించే వారంగా ఉంటాం. It is true, we are his children. కనుక ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే మనం ఆయన యొక్క పిల్లలమే. We are his blood bought children. He loves us. కనుక ఆయన అమూల్యమైనటువంటి రక్తం చేత మనల్ని కొన్నాడు. His word says, ask and it shall be given. ఆయన చెప్పాడు, నా నామమున మీరు ఏం అడిగినా కానీ నేను మీకు ఇస్తానని చెప్పాడు. But it should not be filled with arrogance when you ask. కనుక మనం గర్వంతో నిండుకున్న వారమై అడిగే వారంగా ఉండకూడదు. Arrogance and entitlement. కనుక అనేక సార్లు మనం గర్వంతో నిండుకున్న వారమై అనేక సార్లు నేను దీనికి హక్కుదారుని అన్నట్టుగా మనం అడిగే వారంగా ఉంటాం. అలాగను మనం ఉండకూడదు. He cannot be mocked. కనుక దేవుడు వెక్కిరింపబడడు. So these are wonderful words that we have just read from the word of God. కనుక దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి మనం నేర్చుకున్నటువంటి అద్భుతమైన పాఠాలు ఇవి. In the light of these words, I want us to examine ourselves and check do we try to change his mind? కనుక దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి తెలుసుకున్న అనేక సంగతులను బట్టి దేవుని యొక్క మనసును మనం మార్చే వారంగా ఉంటున్నామా? Do we sometimes doubt if he lied? అనేక సార్లు మనం అనుమానించే వారంగా ఉంటాం, దేవుడు ఏమైనా మనతో అబద్ధం చెప్పాడా? Do we sometimes think if he has done injustice to us? అనేక సార్లు మనం ఈ రకంగా ఆలోచిస్తున్నామా, దేవుడు నాకు అన్యాయం చేశాడని ఏమైనా ఆలోచిస్తున్నామా? Do we sometimes think that why is God tempting me so much? అనేక సార్లు మనం అనుకుంటున్నామా, దేవుడే నన్ను ఎందుకు శోధిస్తున్నాడని అనుకుంటున్నామా? Or do we sometimes think you are praying so much but God is not listening to your prayer, he's pushing you away? అనేక సార్లు మనం నేను దేవుడికి ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నా ప్రార్థన వినట్లేదు, నన్ను త్రోసివేస్తున్నాడని నువ్వు అనుకుంటున్నావా? Or do you think that you are entitled to things and you are arrogant in your prayer? లేకపోతే నువ్వు ఈ రకంగా నేను గర్వంతో నిండుకొని ఉన్నాను, నాకు కావాల్సినవేవో దేవుడు నాకు ఇవ్వాల్సిందే అన్నట్లుగా నువ్వు ప్రవర్తిస్తూ ఉన్నావా? Let us examine ourselves. Let us ask ourselves these questions. కనుక మనందరినీ మనము ఈ ప్రశ్నలతో మనం ఈ ప్రశ్నలన్నీ మనం అడుక్కొని ఈ విషయాల్లో మనము యథార్థంగా ఉన్నామా లేదా, ఎక్కడైనా తప్పిపోయినామా, ఇవన్నీ మనం చూసుకొని Let's take part in the table. యోగ్యమైనటువంటి విధానంలో బల్లలో పాలు పంపులు పొందుదాం. Thank you. థ్యాంక్స్ అండి.